ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 24 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, హృదయంలో సత్యత మరియు స్వచ్ఛత ఉన్నప్పుడే మీ సత్యమైన మాటల బాణము ఇతరులకు కూడా తగులుతుంది. మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించినందువలన మీరు సత్యమైన వారిగా అవ్వండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, విద్యార్థులైన మీరందరూ ఏ విషయం పైన తప్పకుండా గమనం పెట్టాలి? సమాధానము, మీ ద్వారా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే సత్యం చెప్పాలి. సత్యం చెప్పడం వల్లనే ఉన్నతి జరుగుతుంది. మీరు ఇతరులతో సేవ చేయించుకోరాదు. ఒకవేళ ఇక్కడ సేవ చేయించుకుంటే అక్కడ సేవ చేయవలసి వస్తుంది. విద్యార్థులైన మీరు బాగా చదువుకుని ఇతరులను కూడా చదివిస్తే తండ్రి కూడా సంతోషిస్తారు. తండ్రి ప్రేమ సాగరులు. వారు పిల్లలైన మిమ్మల్ని చదివించి శ్రేష్టమైన పదవిని ఇప్పిస్తారు. ఇదే వారి ప్రేమ. పాట. ఈ ఆటనంతా రచించినది ఎవరు? ఓం శాంతి. మేము గీతా జయంతిని జరుపుకుంటున్నామని ఈ రోజుల్లో సమాచారం వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు గీతకు జన్మ ఎవరు ఇచ్చారు అనేది ఇప్పటి విషయము. జయంతి అని అంటున్నారు అంటే తప్పకుండా జన్మ కూడా జరిగి ఉంటుంది కదా. దానిని శ్రీమద్ భగవద్గీత జయంతి అని అంటున్నారు అంటే మరి గీతకు జన్మనిచ్చేవారు కూడా తప్పకుండా ఉండాలి కదా. అందరూ శ్రీకృష్ణ భగవాను వాచ అని అంటారు. కావున మొదట శ్రీకృష్ణుడు వస్తాడు, తరువాత కదా గీత చెప్పేది. మరి ఇప్పుడు గీతా రచయిత తప్పకుండా కావాలి. ఒకవేళ కృష్ణుడు గీతా రచయిత అయితే మొదట కృష్ణుడు, తరువాత గీత రావాలి. కానీ శ్రీకృష్ణుడు చిన్న బాలుడు కనుక అతడు గీతను వినిపించలేడు. గీతకు జన్మనిచ్చిన వారు ఎవరు అనేది రుజువు చెయ్యాలి. ఇవి చాలా గుప్తమైన విషయాలు. కృష్ణుడైతే తల్లి గర్భము నుండి జన్మ తీసుకుంటాడు. అతడు సత్యయుగ రాకుమారుడు. అతడు గీత ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని రాకుమారుని పదవి పొందాడు. మరి గీతకు జన్మనిచ్చిన వారు ఎవరు? పరంపిత పరమాత్మ శివుడా లేక శ్రీకృష్ణుడా? శ్రీకృష్ణుణ్ణి వాస్తవానికి త్రిలోకనాథుడు త్రికాలదర్శి అని కూడా అనరు. త్రిలోకనాథుడు త్రికాలదర్శి అని ఒక్కరినే అంటారు. త్రిలోకనాథుడు అనగా 3 లోకాలపైన రాజ్యపాలన చేయువారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలలోకము. ఈ 3 లోకాలను త్రిలోకాలు అని అంటారు. వీటిని గురించి తెలిసిన వారు త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, పరంపిత పరమాత్మ శివుడు. ఈ మహిమ వారిది, కృష్ణుని మహిమ కాదు. కృష్ణుని మహిమ 16 కళా సంపూర్ణుడు, సర్వగుణ సంపన్నుడు. వారిని చంద్రునితో పోలుస్తారు. పరమాత్ముణ్ణి చంద్రునితో పోల్చరు. వారి కర్తవ్యమే వేరు. శివబాబా గీతకు జన్మనిచ్చే రచయిత. గీతా జ్ఞానము లేక రాజయోగము ద్వారానే దేవతలు సృష్టింపబడతారు, అంటే రచింపబడతారు. మనుష్యులను దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి జ్ఞానము ఇవ్వవలసి వస్తుంది. ఈ జ్ఞానాన్ని ఇచ్చే బ్రహ్మకుమారి కుమారులు చాలా తెలివైన వారిగా, చురుకుగా ఉండాలి. అందరూ ఒకే విధంగా అర్థం చేయించలేరు. పిల్లలంతా నెంబరవారీగా ఉన్నారు. శ్రీమద్ భగవద్గీతకు ఎవరు జన్మనిచ్చారు అనే విషయాన్ని కూడా పెట్టాలి. అందుకు వ్యత్యాసాన్ని అర్థం చేయించాలి.
భగవంతుడైతే ఒక్కరే, పరంపిత పరమాత్మ శివుడు. ఆ జ్ఞాన సాగరుని ద్వారా జ్ఞానాన్ని విని కృష్ణుడు ఆ పదవిని పొందాడు. సహజ రాజయోగము ద్వారా ఆ పదవిని ఎలా పొందుకున్నాడో అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి మొదట బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. బ్రహ్మ జతలో బ్రహ్మ ముఖవంశావళి కూడా కావాలి. బ్రహ్మకే త్రికాలదర్శి జ్ఞానము కూడా లభిస్తుంది. త్రిలోకాలు అనగా 3 లోకాల జ్ఞానము లభిస్తుంది. ఆది మధ్యాంతాలు అని 3 కాలాలను మరియు మూల, సూక్ష్మ, స్థూల లోకాలను కలిపి 3 లోకాలు అని అంటారు. ఆ పదాలను గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. దేహ అహంకార రూపీ మాయ మరిపింపచేసింది. కావున గీతా రచయిత పరంపిత పరమాత్మ శివుడు, కృష్ణుడు కాదు. పరంపిత పరమాత్మయే త్రికాలదర్శి మరియు త్రిలోకనాథులు. కృష్ణుడు లేక లక్ష్మీనారాయణలో ఈ జ్ఞానం లేనేలేదు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తండ్రి నుండి పొందారో వారు విశ్వానికి అధిపతులుగా అయిపోయారు. సద్గతి ప్రాప్తించిన తరువాత ఈ జ్ఞానము బుద్ధి నుండి అదృశ్యమైపోతుంది. సర్వుల సద్గతి దాత ఆ ఒక్కరే. వారు పునర్జన్మలు తీసుకునేవారు కాదు. పునర్జన్మలు సత్యయుగం ఆది నుండి ప్రారంభమయ్యాయి. కలియుగాంతం వరకు 84 జన్మలు తీసుకుంటారు. ఈ జ్ఞానము ఇవ్వవలసి వస్తుంది. అందరూ 84 జన్మలైతే తీసుకోరు. ఎవరైతే ఈ గీతను వ్రాసారో వారిని త్రికాలదర్శి అని అనరు. మొదటనే శ్రీకృష్ణ భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. ఇది పూర్తిగా తప్పు. తప్పు కూడా తప్పకుండా జరగాల్సిందే. సర్వశాస్త్రాలు అసత్యమైనప్పుడే తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. బ్రహ్మ ద్వారా సర్వ వేదశాస్త్రాల సత్యసారాన్ని వినిపిస్తారు. అందుకే వారిని సత్యము అని అంటారు. ఇప్పుడు మీరు సత్యమైన శివబాబాతో సాంగత్యం చేస్తున్నందున వారు మీకు సత్యంగా తెలియజేస్తారు. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖ వంశావళి ఈ జగదంబ సరస్వతి. ప్రజాపిత బ్రహ్మ. పిల్లలందరూ పరస్పరంలో సోదర సోదరీలు. ఎక్కడైనా మందిరాలకు వెళ్ళి ఉపన్యసించాలి. చూసేందుకు తిరిగేందుకు కూడా అక్కడకు చాలామంది వస్తారు. ఒక్కరికి అర్థం చేయించిన సత్సంగం అయిపోతుంది. బాబా అంటున్నారు, శ్మశానానికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మానవులకు వైరాగ్యం ఉంటుంది. అయితే బాబా అంటారు, నా భక్తులకు అర్థం చేస్తే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. కనుక శివబాబా మందిరానికి, లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళవలసి ఉంటుంది. లక్ష్మీనారాయణలను మమ్మా బాబా అని అనరు. శివుణ్ణి బాబా అని అంటారు. తప్పకుండా మమ్మ కూడా ఉంటుంది. అయితే తాను గుప్తంగా ఉంది. రచయితైన శివబాబాను తల్లి తండ్రి అని ఎలా అంటారో ఈ రహస్యయుక్తమైన విషయమును ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. లక్ష్మీనారాయణలకు తమ ఒక కొడుకు ఒక్కడే ఉంటాడు. ఇకపోతే ఇతని పేరు ప్రజాపిత బ్రహ్మ. విష్ణు మరియు శంకర్లను ఉన్నతంగా ఉంచరు. త్రిమూర్తి బ్రహ్మనే ఉన్నతంగా ఉంచుతారు. శివ పరమాత్మను రచయిత అని ఎలా అంటారో అలాగే బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. తాను అవినాశియే. రచయిత అన్న పదం వాడితే ఎలా రచించారు అని అడుగుతారు. వారు రచయితయే. రచనను బ్రహ్మ ద్వారా రచిస్తారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా పరమాత్మ సర్వ ఆత్మలకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును ఇస్తారు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి. భక్తి మార్గం అర్ధకల్పం నడుస్తుంది. ఇది జ్ఞానకాండము.
భక్తి మార్గం పూర్తి అయ్యి అందరూ పతితులుగా తమో ప్రధానులుగా అయినప్పుడు తండ్రి అయిన నేను వస్తాను అని బాబా అంటున్నారు. మొదట సతో ప్రధానము నుండి సతో రజో తమోల్లోకి వస్తారు. పైనుండి వచ్చే పవిత్ర ఆత్మలు దుఃఖమును అనుభవించవలసిన కర్మలేవి చేసి ఉండరు. క్రీస్తును సిలువపైకి ఎక్కించారు అని అంటారు, కానీ అది జరిగేందుకు సాధ్యం లేదు. సిలువపైకి ఎక్కించింది యేసుక్రీస్తు ధర్మస్థాపనార్థంగా ఎవరి శరీరంలోకి వచ్చారో ఆ శరీరధారి ఆత్మను. ధర్మస్థాపనకు వచ్చిన నూతన ఆత్మ అంటే క్రీస్తు దుఃఖాన్ని అనుభవించదు. ఎందుకంటే అది కర్మాతీత స్థితి కలిగిన సందేశి. ధర్మస్థాపన చేసేందుకు వచ్చింది. యుద్ధాలలో కూడా ఎవరైనా సందేశీలను అంటే దూతలను పంపినప్పుడు వారు శ్వేత పతాకాన్ని తీసుకొస్తారు. వీరు ఏదో సందేశాన్ని తీసుకొచ్చారని అర్థం చేసుకుని వారికి ఏ కష్టాన్ని కలిగించరు. అలాగే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారిని క్రాస్ పైకి ఎక్కించే వీలు లేదు. దుఃఖము ఆత్మయే అనుభవిస్తుంది. ఆత్మ నిర్లేపి కాదు అని వ్రాయాలి. ఆత్మను నిర్లేపి అని అనడం తప్పు. ఇది ఎవరు చెప్పారు? శివ భగవాను వాచ. ఈ పాయింట్ను మీరు నోట్ చేసుకోవాలి. వ్రాసేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి. ప్రదర్శనీలలో క్రైస్తవులు వస్తే యేసుక్రీస్తు ఆత్మను క్రాసుపై బలి చేయలేదు, కానీ ఎవరిలో అయితే వారు ప్రవేశించారో ఆ ఆత్మకు దుఃఖం కలిగింది అని చెప్పండి. ఇటువంటి విషయాలు విని వారు ఆశ్చర్యపోతారు. ఆ పవిత్ర ఆత్మ వచ్చి గాడ్ ఫాదర్ ఆదేశం అనుసారంగా ధర్మస్థాపన చేసింది. ఇది కూడా డ్రామాయే. డ్రామాను కూడా చాలామంది అర్థం చేసుకుంటారు, కానీ దాని ఆది మధ్యాంతాల గురించి తెలియదు. ఇటువంటి మాటలు విని వారు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కృష్ణుణ్ణి కూడా ఎవ్వరూ నిందించలేరు. ఇప్పుడు నిందలు ఎవరికి లభిస్తున్నాయి? శివబాబాకి కాదు, ఈ సాకారంలో ఉన్నవారికి. టీచర్ అయిన శివబాబా పవిత్ర ఆత్మ, బ్రహ్మ అయితే అపవిత్రుడే. ఇప్పుడు ఇతడు పవిత్రంగా అవుతూ ఉన్నాడు. అర్థం చేసుకున్నవారు తటపటాయించరు, లేకుంటే వీరికెవరో నేర్పించారు అని అనుకుంటారు. అప్పుడు జ్ఞానము బుద్ధిలోకి పోదు, బాణం తగలదు. సత్యత స్వచ్ఛత చాలా ఉండాలి. స్వయం వికారులుగా ఉన్నవారు ఇతరులకు కామం మహాశత్రువు అని చెప్పలేరు. ఒకవేళ చెప్పినా బాణం తగలదు కూడా. పండితుని ఉదాహరణ ఉంది కదా, రామా రామ అంటూ ఉంటే నదిని కానీ సాగరాన్ని కానీ దాటేయవచ్చు అని ఉంది. ఇది ఎప్పటి విషయమే. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఈ విషయ సాగరాన్ని దాటేయవచ్చు అని శివబాబా చెప్తున్నారు. అది ఏ సాగరమో పండితులకు తెలియదు. వేశ్యాలయం నుండి శివాలయంలోకి వెళ్ళిపోతారు. చాలా బాగా శ్రీమతాన్ని అనుసరించాలి. బాబా మీరు ప్రీతి చెయ్యండి లేక తిరస్కరించండి అని అంటారు. ఇక్కడైతే కేవలం అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కొందరు శవాల వలె ఉంటారు. పిల్లలు వ్రాయాలి, చదవాలి. తండ్రి ప్రేమ సాగరుడు అనగా చదివించి శ్రేష్టమైన పదవిని ఇప్పిస్తారు. ఇదే వారి ప్రేమ. తండ్రి చదివిస్తున్నప్పుడు చదువుకుని ఇతరులను కూడా చదివించాలి కదా. తండ్రిని సంతోషపెట్టాలి. తండ్రి సర్వీసులో తత్పరులై ఉండాలి. తమ తనువు మనసు ధనములతో భారతదేశానికి సత్యమైన సేవ చేయడమే తండ్రి సర్వీసు. మీరు చాలా బిగ్గరగా అందరికీ అర్థం చేయించాలి. అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. రాజధానిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. వీరు దైవీ రాజధానిలో ఏ నెంబరు తీసుకుంటారో టీచరుకు అర్థమైపోతుంది. ఎవరెవరు ముఖ్యులుగా అవుతారో వారి సర్వీసు ద్వారా తెలుసుకోవచ్చు. మేము బాబా మమ్మాల వలె సర్వీసు చేయడం లేదు అంటే
దాసదాసీలుగా అవ్వాల్సి వస్తుంది అని అర్థం చేసుకుంటారు. పోను పోను మీ అందరికీ అంతా తెలిసిపోతుంది. మనము శ్రీమతాన్ని అనుసరించలేదు అని స్పష్టమైపోతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు విద్యార్థులు. ఒకవేళ మీరు ఈ సమయంలో దాసీలను ఉంచుకున్నారు అంటే దాసీలను ఉంచుకోవడము అంటే మీ సొంత పనులను ఇతరుల చేత చేయించుకున్నారు అంటే మీరు స్వయం దాసీగా అవ్వాల్సి ఉంటుంది సత్యయుగంలో. ఇక్కడ మహారాణులుగా అవ్వడము అంటే దేహాభిమానము. బాబా ఈ తప్పు జరిగింది అని సత్యంగా బాబాకు తెలియచేయాలి. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేదు. పరీక్షలో పాస్ అవ్వకపోతే సిగ్గుపడతారు కూడా. బాబాకు రాత్రి కూడా సంకల్పం నడిచింది. మనుషులు 21 జన్మలు అంటారు, మహిమ కూడా చేస్తారు. కానీ ఈ ఈశ్వరీయ జన్మ వేరుగా ఉంది. 8 జన్మలు సత్యయుగంలో, 12 జన్మలు త్రేతాయుగంలో, 21 జన్మలు ద్వాపర యుగంలో, 42 జన్మలు కలియుగంలో ఉంటాయి. ఈ మీ ఈశ్వరీయ జన్మ సర్వశ్రేష్టమైనది. వీరు దత్తు తీసుకోబడ్డారు. బ్రాహ్మణులైన మీకు ఇది సౌభాగ్యశాలి జన్మ అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఇప్పుడు మాతేశ్వరి గారి మధురమైన మహావాక్యాలు. మనుష్యులకు 84 జన్మలు ఉంటాయి, 84 లక్షల జన్మలు కాదు. ఇప్పుడు మనము ప్రభు పిల్లలైన మమ్మల్ని ఆ తీరానికి తీసుకుని వెళ్ళండి అని అంటాము. ఆ తీరము అంటే అర్థం ఏమిటి? జనులు ఆ తీరము అంటే జనన మరణ చక్రంలోకి రాకపోవడము అని అనుకుంటారు. అనగా ముక్తిలోనికి వెళ్ళడము అని భావిస్తారు. ఇది మనుషులు చెప్పే అర్థము. కానీ వారు పిల్లలు ఎక్కడైతే సత్యమైన శాంతి సుఖం ఉంటుందో, దుఃఖము అశాంతి నుండి దూరముగా ఉందో దానిని ప్రపంచమని అనరు. మనుషుల సుఖం కావాలనుకుంటే అవి కూడా జీవితంలో ఉండాలి. ఇప్పుడు అవి సత్యయుగ వైకుంఠంలో దేవతల ప్రపంచంలో ఉండేవి. అక్కడ సర్వదా సుఖప్రదమైన జీవితం ఉండేది. ఆ దేవతలనే అమరులు అని అంటారు. ఇప్పుడు అమరులు అన్నా ఏ అర్థము లేదు. దేవతలు ఎప్పుడూ మరణించరు అని కాదు, వారిని ఇలా అనడం తప్పు. ఎందుకంటే వారలా మరణం లేకుండా లేరు. వారి ఆయువు సత్య త్రేతాయుగాల వరకు కొనసాగుతుందని కాదు. అయితే దేవీ దేవతలు సత్య త్రేతాయుగాల్లో చాలా జన్మలు తీసుకుంటారు. వారు అక్కడ చాలా బాగా రాజ్యపాలన చేశారు. తరువాత 63 జన్మలు ద్వాపర యుగం నుండి కలియుగ అంతిమం వరకు తీసుకుంటారు. కనుక 21 జన్మలు సత్యత్రేతాయుగాల్లో, 63 జన్మలు ద్వాపర కలియుగాల్లో, మొత్తం 84 జన్మలు తీసుకుంటారు. అయితే మనుషులు భావించినట్లు 84 లక్షల యోనులు అనడం తప్పు. మనుషులు తమ యోనుల్లోనే సుఖదుఖాల పాత్రలు రెండూ భోగించగలిగితే మళ్ళీ జంతువుల యోనిలో భోగించే అవసరమేముంది? ఇప్పుడు మనుషులకు అసలు ఈ జ్ఞానమే లేదు అని బాబా అంటున్నారు. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. అయితే సృష్టిలో జంతువులు, పశుపక్షులు మొదలైన అన్ని యోనులు కలిసి 84 లక్షలు అవశ్యంగా ఉన్నాయి. అనేక రకాల పుట్టుకలు ఉన్నాయి. అందులో కూడా మనుష్యులు మనుష్య యోనులోనే తమ పాపపుణ్యాలను అనుభవిస్తున్నారు. జంతువులు తమ యోనుల్లోనే భోగిస్తున్నాయి. మనుష్యులు జంతువుల యోనులు తీసుకోరు. జంతువులు మనుషుల యోనుల్లోకి రావు. మనుష్యులు తమ జన్మలోనే కర్మభోగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కనుక సుఖ దుఃఖాల అనుభూతి కలుగుతుంది. అలాగే జంతువులు కూడా తమ యోనుల్లోనే సుఖ దుఃఖాలు భోగిస్తాయి. కానీ వాటికి ఇది ఏ కర్మ వలన కలుగుతున్న కర్మభోగము అనేది తెలియదు. భోగించడం కూడా మనుషులు ఫీల్ చేస్తారు. ఎందుకంటే మనుషులకు బుద్ధి ఉంది కదా. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకోరు. జడమైన వృక్షాలు కూడా జన్మ తీసుకుంటాయి.
జడమైన వృక్షాలు ఏం కర్మలు వికర్మలు చేశాయని వాటి లెక్కాచారం తయారవుతుంది. ఉదాహరణకి గురునానక్ అంత్యకాలంలో కొడుకుని స్మృతి చేస్తూ చింతిస్తూ ఎవరైతే మరణిస్తారో వారు పంది యోనిలో ప్రవేశిస్తారు అని అన్నారు. అయితే దీని అర్థము మనుషులు పంది జన్మ తీసుకుంటారని కాదు. ఆ మనిషి చేసే పనులు జంతువులు చేసే పనుల వలె ఉంటాయని అర్థము. అంతేకాని మనిషి జంతువుగా అవుతాడని మాత్రం కాదు. మనుషులను భయపెట్టేందుకే ఇలాంటి శిక్షణలు ఇస్తూ ఉంటారు. కనుక స్వయం ఈ సంగమయుగంలో తన జీవితాన్ని పరివర్తన చేసుకొని పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రేమసాగరుడైన తండ్రికి ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి కదా. కావున బాగా చదువుకొని మళ్ళీ ఇతరులను కూడా చదివించాలి. శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించాలి. సెకండ్ పాయింట్, సత్యత స్వచ్ఛతలను మొదట స్వయంలో ధారణ చేసిన తరువాత ఇతరులతో చేయించాలి. ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండాలి. ఈరోజు వరదానము, నిమిత్తముగా ఉన్న ఆత్మల ఆదేశాల మహత్వాన్ని తెలుసుకుని పాపాల నుండి ముక్తం అయ్యే తెలివి గలవారిగా అవ్వండి. సారాంశము, ఎవరైతే తెలివిగల పిల్లలుగా ఉంటారో వారు ఎప్పుడూ నిమిత్తముగా ఉన్న ఆత్మలు ఏ ఆదేశాలు ఇస్తున్నారో అవి బహుశా ఎవరో చెప్పినందున ఇస్తున్నారు అని ఎప్పుడూ అనుకోరు. నిమిత్తముగా ఉన్న ఆత్మల పట్ల ఇటువంటి వ్యర్థ సంకల్పాలు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మీకు నచ్చని నిర్ణయం తీసుకున్నా మీరు అందుకు బాధ్యులు కాదు. మీకు ఏ విధమైన పాపము అంటదు కూడా. ఎందుకంటే ఏ తండ్రి అయితే వారిని నిమిత్తం చేశారో వారు పాపాన్ని కూడా మార్చేస్తారు. ఇది గుప్తమైన రహస్యము, గుప్తంగా జరుగుతున్న మిషనరీ అంటున్నారు బాబా. స్లోగన్, ఎవరైతే ప్రభువుకు మరియు విశ్వానికి ఇష్టంగా ఉంటారో, విశ్రాంతిని ఇష్టపడరో వారే నిజాయితీ పరులు. అచ్చా, ఓం శాంతి.